సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ అయితే ఇంకా మొదటి 56 రోజులను అయితే విజయవంతంగా పూర్తి చేసుకుని 57వ రోజులోకి అయితే అడుగు పెట్టగా ఇంక సినిమా 57వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే వసూలు అయితే చేస్తుంది. ఇంకా సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి డాకు మహారాజ్ మూవీకి అయితే అదిరిపోయే రెస్పాన్స్ అయితే రాగా, అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ఇంక ఈ సినిమా మన టాలీవుడ్ లో అయితే ఇరక్కుమ్మేస్తుంది. ఇంకా కలెక్షన్స్ డే బై డే చూసుకున్నట్టయితే ఇంక సినిమా డే 1 చూసుకున్నట్టయితే 56 కోట్ల వరకు షేర్ నైతే అందుకోగా, ఇంకా డే 2 74 కోట్ల వరకు షేర్ నైతే అందుకుంది. ఇంకా డే 3 92 కోట్ల వరకు షేర్ నైతే అందుకుంది. ఇంకా డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే 105 కోట్ల వరకు షేర్ నైతే అందుకుంది. ఇంకా డే 5 బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకున్నట్టయితే 114 కోట్ల వరకు షేర్ నైతే అందుకుంది. ఇంకా డే 6 బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకున్నట్టయితే 124 కోట్ల వరకు షేర్ నైతే అందుకుంది. ఇంకా సినిమా మొదటి 8 రోజుల కలెక్షన్స్ తో 150 కోట్ల షేర్ మార్క్ నైతే దాటేసింది. ఇంకా మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ అయితే 56వ రోజునైతే విజయవంతంగా ముగించుకుని 57వ రోజులోకి అయితే అడుగు పెట్టగా ఇంక సినిమా 57వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ అయితే చేస్తుంది. ఇంకా డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్కలు చూసుకున్నట్టయితే ఇంకా డే 1 అయితే 50 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా మొదటి 2 రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా మొదటి 3 రోజుల్లోనే 90 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా సినిమా మొదటి 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా సినిమా మొదటి 6 రోజుల్లోనే 120 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా సినిమా మొదటి 8 రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా 57వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వస్తుందో చూడాలి. ఇంకా మన బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ అయితే లాంగ్ రన్ ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి గైస్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.